నిన్న ఫోన్ చేశారు, మా బిజినెస్లో మమ్మల్ని వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. ఎవరో మోసం చేస్తారు అనే ఆలోచన నీలో ఉంది. భయంగా నువ్వు వాళ్ళతో బిజినెస్ చేశావు కాబట్టి వాళ్ళు నిన్ను మోసం చేశారు. ఆలోచన అనేది నీలోనే ఉంది. నీకు అనారోగ్యం వస్తుంది అని ఆలోచించు ఉన్నావు కాబట్టి అనారోగ్యం వచ్చింది. నేను ఇంతమందికి చేశాను, నాడు పడితే వీళ్ళకి తెలుస్తుంది కదా అనుకున్నావు, అందుకే పడ్డావు. కాబట్టి ఏ ఆలోచన నీ మనసులో రిపీటెడ్గా వస్తోందో, ఏ ఆలోచన అయితే నీలో తట్టుతోందో అదే నీ జీవితం నాన్న. అది గుర్తించుకోండి. ఈ విశ్వం ఏమీ చేయదు, విశ్వం మనను కాపాడుతుంది. ఒక విషయంలో నువ్వు కోరింది డిలే చేస్తుందంటే నీకు దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టే ఆపింది. కాబట్టి విశ్వం నీవు ఏమడిగితే అది ఇస్తుంది. విశ్వమే నీవు, నీవే విశ్వము. మంచి ఆలోచించాలి. ఈ విశ్వంలో నీవెంత ఇచ్చావు, ఎవరికి ఎంత ఇచ్చావు, ఎవరికి ఎంత శ్రమ పడ్డావు, ఎవరితో ఎంత అన్యోన్యతించావు, ఎవరితో నీవెంత ప్రేమ పంచావు. నీ కొడుకుకు నీవెంత చేస్తే ఆ కొడుకు నుంచి నువ్వంత పొందుతావు. నీవు నీ భార్యకి ఎంత చేస్తావో అంత నీ భార్య నుంచి పొందుతావు. నువ్వు ఎంత నీ రిలేటివ్స్కి చేస్తావో అంత నీ నుంచి పొందుతావు. నీవు ఈ విశ్వంలో ప్రతి వాళ్ళకి ఎంత చేస్తావో అన్నీ నీవు పొందుతావు. చర్య మైనస్ ప్రతిచర్య. ఏది సృష్టించలేవు, నాశనం చేయలేవు. ఈ విశ్వ నియమాలను అనుసరించే మన జీవితం గడుస్తుంది. నువ్వు హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆ హార్డ్ వర్క్ చేసే విశ్వం నీకు అంత హార్డ్ వర్క్తో నీకు లాభాన్ని చూపిస్తుంది. అదే విశ్వ నియమం.